నా పేరు మూలం మాధవరెడ్డి. మా గ్రామం కూనూరు, మండల్ జఫర్గఢ్, జనగాం డిస్టిక్. నేను రాశి కంపెనీ ఒక ఎకరం 15 గుంటలు వేసాను. అంటే ఎకరం బావు. నాకు ఈ చేను మించిన చేను అయితే ఈ ఏరియాలో ఇబ్బంది లేదు. ఎవరిదైనా కానీ అందరి వేరే ఇత్తనాలు వేసిన వాళ్ళే ఎండిపోతాయి, తలపూలు రాలిపోతాయి. ఇదైతే రైతుకు తగిన విత్తనం. మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు రాశి కంపెనీ ఏ రకం వేస్తున్నారు? 3414 అనే రకం వేసిందా? 3414 ఎప్పుడు నాటుది విత్తనాన్ని? నవంబర్ 15కు. నవంబర్ 15కి. అంటే ఈ రోజు వచ్చేసి ఫిబ్రవరి 28. అంటే 105 రోజులు 105 రోజులు అయింది ఈ రోజు పంట. మీరు వేరే రకం వేసినారు కదా, మీకు ఉండే ఇంకొక ఎకరాలు, అదే ఎట్టుంది పంట? అది ఏం బాగాలేదు, నాకు నచ్చలే. ఎందుకు, ఏమైంది? అది మొత్తం పీసెళ్ళిన కాంచే ఎండు రోగం వస్తుంది, నన్ను నిండా ముంచింది. ఎండు రోగం వచ్చింది దానికి. ఇప్పుడు ఈ రకానికి ఎలాంటి లేదు. వాళ్ళు చేనులో చూసుకొని ఇది ఇంకా కోతకైతే 10 రోజుల్లో చేను కొయ్యాలి, మిషన్ కి అయితే 20 రోజులు ఆగాలి. కాబట్టి ఇప్పుడు ఇప్పటికి పచ్చగానే ఉన్నది. యానన్ను ఆకు వస్తుంది, 20 రోజులు చేను కోతకు వచ్చినాక ఎట్లాగొస్తుంది. ఇప్పటికైతే మీకు చూస్తే అంతా కూడా పచ్చగానే ఉంది. చూసుకొని పంట అంతా పచ్చగానే ఉంది. అంతా 4 మూలలు తిరిగి చూసుకో పచ్చగా. కంకులు ఎలా ఉన్నాయి? కంకులు అన్ని బెండు పోకుండా కొస ముక్కు దాకా గింజ పెట్టింది. మీరు ఖచ్చితంగా మళ్ళీ వేయాలి. మళ్ళీ ఈ రాశి 3414 ఖచ్చితంగా వేయాలి. మళ్ళీ రైతులు కూడా చెప్పాలా అందరికీ కూడా. కంకులు చూడండి ఎలాగున్నాయి. కంకులు చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని కూడా యూనిఫామ్ సైజు, ఒకే సైజులో కూడా రావడం జరిగింది. రాశి 3414 అనే రకం. ఈ రాశి 3414 రకం వచ్చేసి పంటకాలం వచ్చేసి 120 రోజులు పడుతుంది పంట. ఇప్పుడు రైతు చెప్పినట్టుగా, మా మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రకానికి ఎటువంటి ఎండు తెగులు కానీ ఆశించినటువంటి రకం. రైతుకి అధిక దిగుబడితో పాటు అధిక దిగుబడి వస్తుంది. రైతుకు కూడా పంట కూడా ఎటువంటి తెగులను ఆశించకుండా అన్ని కంకులు కూడా ఒకే రకమైన సైజులో ఉండి పంట కూడా ఎటువంటి గాలి ద్వారాలు కానీ వర్షాలు కానీ పడిపోకుండా తక్కువ ఎత్తులోనే కంకి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా రైతులు మంచి విత్తనమైనటువంటి రాశి 3414 రకాన్ని ఖచ్చితంగా వాడి మెరుగైన దిగుబడి కావాలని కోరుకుంటున్నాం.